హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఈ వ్లాగ్ కారం పొడి ఎలా తయారు చేయాలి, అది పల్లెటూరు స్టైల్లో వేరుశనగ పల్లీలతో. ముందుగా ఇలా వేరుశనగ పల్లీలు ఎండుమిర్చి బాగా దూరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఫస్ట్ రోట్లో అయితే ఇలా ఎండుమిర్చి అలాగే సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. అలాగే ఆ తర్వాత విత్తనాలు పల్లీలు వేసేసి బాగా మెత్తగా దంచేసేయాలన్నమాట. ఇలా రోట్లో దంచుకున్నప్పుడే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా మనం టైం లేకపోవడం లేదంటే కొంతమంది బద్ధకంతో మిక్సీలో వేసేస్తూ ఉంటారు కదా. మిక్సీలో వేస్తే అంత పెద్దగా టేస్ట్ ఏమి ఉండదన్నమాట. ఇలా రోట్లో దంచిన పొడికి మిక్సీలో పొడికి చాలా డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. ఇలా బాగా మెత్తగా రోట్లో దంచడం వల్ల ఆ విత్తనాలలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు రావడం, పొడి బాగా ముద్దగా అవుతుందన్నమాట. ఇలా వేడి వేడి అన్నంలోకి ఈ కారం పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వర్ణాతీతం. ఈ పొడి ముందు ఎలాంటి మంచి మంచి కూరలు ఉన్నా కూడా లేదంటే నాన్ వెజ్ ఉన్నా కూడా పక్కన పెట్టేస్తుంటారు. అంత అద్భుతంగా టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా మరి మీ ఇంట్లో ఇలాగే దంచుకుంటారా లేక మిక్సీ చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇకపోతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. చూస్తున్నారు కదా, పొడి అయితే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఇలా లాస్ట్కి మనం దంచే కొద్దీ అంత ఏమో ముద్ద ముద్ద లాగా రావాలన్నమాట. ఇలా వచ్చినప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి బాగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇక దాన్ని మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసేటప్పుడు ఇలా చేతితో కలిపి వేసుకుంటే కనుక ఎక్కడైనా సాల్ట్ కలవకపోయినా నీట్గా కలుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి, ఈ పొడిని కాస్త వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఓకే, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.